బెండకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. బెండకాయ అంటే అందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది. కానీ దాంతో సింపుల్‌గా ఎన్నో వెరైటీస్ చేసేసుకోవచ్చు. ఈరోజు నేను చేసిన వెరైటీ బెండకాయ వెల్లుల్లి కారం. దీనికి కావాల్సిన పదార్థాలు నేను చూపించినాను. అవన్నీ తీసేసుకొని మనము ముందుగా కడాయిలో జీలకర్ర, ధనియాలు, పల్లీలు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 మినిట్స్ అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇందులోనే సరిపడంత ఉప్పు, నిమ్మకాయ రసం కూడా వేసేసుకొని మిక్సీగా పౌడర్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బెండకాయ ముక్కల్లో తగినంత ఉప్పు వేసుకొని బెండకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఇవి అన్నీ ఒక ప్లేట్లోకి సైడ్కి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే వేడి వేడి బెండకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.